లేవియాకాండం 2వ అధ్యాయంలో నైవేద్యం గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. నిన్న ఉదయము మధ్యాహ్నం కొన్ని విషయాలు మనము ధ్యానం చేయగలిగాం. నైవేద్యములో ఉండవలసినవి ఒక 5 అని. ఒకటి గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, అగ్ని, అదే సమయంలో ఉప్పు అని మనం చూసాం. ఉపయోగించకూడనివి 11వ వచనంలో చెప్పాడు. పులిసినది, రెండవది తేనె. ఈ 2 ఉపయోగించకూడదు. నైవేద్యం గురించి నిర్గమాకాండం, అదే సమయంలో లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో 103 సార్లు నైవేద్యం అనే మాట వ్రాయబడి ఉన్నది. తగ్గించలేదు, 103 సార్లు ఉన్నది. బైబిల్ గ్రంథం అంతట్లో 160 సార్లు నైవేద్యము అనే మాటను మనము గమనించగలం. నైవేద్యము ఎందుకు అనేది నిన్న చూసాం. సమయము తేటగా చెప్పాడు. అదే సమయంలో గోధుమ పిండి అనగా మన ప్రభు ఐశ్వర్యవంతుడు అని. గోధుమలు అనేది ఇశ్రాయేలు దేశపు మొదటి పంట. మంచి గోధుమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మంచి గోధుమగా కనబడుతూ ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు అని మనం చూడలేదు. గోధుమ పిండి అని అన్నాడు. గోధుమగానే కాకుండా అది పిండి చేయబడింది. ఆయనలో మృదుత్వం ఉన్నది, సాఫ్ట్నెస్ ఉన్నది, సాత్వికత్వం ఉన్నది, దీనత్వం ఉన్నది. ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు యొక్క జీవితం సూచిస్తూ ఉన్నది. అది పిండి అనే మాట మనం చూస్తున్నాం. అది తెల్లగా ఉన్నది. అలాగినట్లయితే అందులో ఉన్నటువంటి పరిశుద్ధతను సూచిస్తూ ఉన్నది. ఆ గోధుమ పిండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనలో గరుకుదనం లేదు, దుష్టత్వం లేదు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు అని మనము ధ్యానించగలిగాం. అంత మాత్రమే కాకుండా నైవేద్య వివరాలు 5 రకాలైన అర్పణలో 5 కీర్తనలో మనం చూస్తున్నాం. దహనబలి అనేది 1వ అధ్యాయం, 2వ అధ్యాయం నైవేద్యము, 3వ అధ్యాయం సమాధాన బలి, 4వ అధ్యాయం పాప పరిహారార్థ బలి, 5వ అధ్యాయం అపరాధ పరిహారార్థ బలి. దహన బలి అనేది 40వ కీర్తన సూచిస్తూ ఉన్నది. నైవేద్యము 16వ కీర్తనను మనము చదివినట్లయితే అందులో మన ప్రభు యొక్క విషయాలు కనబడుతూ ఉన్నాయి. సమాధాన బలి 110వ కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నాం. సమాధాన బలి 110వ కీర్తన. పాప పరిహారార్థ బలి 22వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. 69వ కీర్తన అపరాధ పరిహారార్థ బలి మనం గమనిస్తూ ఉన్నాం. సీనాయి కొండ మీద ఈ విషయాలు తేటగా తెలియపరిచాడు. లేవియాకాండం 7వ అధ్యాయం 37వ వచనం. లేవియాకాండం 7, 37, 38 వచనాలు కలిసి ఉన్నాయి. ఇది దహనబలి గూర్చి, అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చి, పాప పరిహారార్థ బలిని గూర్చి, అపరాధ పరిహారార్థ బలిని గూర్చి, ప్రతిష్ఠితార్పణమును గూర్చి, సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి. ఇశ్రాయేలు యెహోవాకు అర్పణములను తీసుకొని రావాలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగునని ఆజ్ఞాపించను అని అన్నాడు. సీనాయి అన్న హోరేబ్ అయినా ఒకటే. అక్కడ ఆయన తేటగా తెలియపరిచాడు. ఆ తెలియపరిచిన మాట ప్రకారం ఆ విషయాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మంచిది. 2వది చెప్పాడు. మొదటిది గోధుమ పిండి, 2వది నూనె. గోధుమ పిండి అనేది పొడిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క గోధుమ పిండికి నూనె కలపబడుతుందో అందులో మరెక్కువ సాఫ్ట్ నేచర్ అనేది వస్తుంది, మరెక్కువ మృదుత్వము అనేది మనకు కనబడుతూ ఉన్నది. అంటే పిండిగా కాకుండా
గోధుమ పిండికి నూనె కలపాలి అని అన్నాడు. నూనె అనేది ఒక స్టఫ్నెస్ ఇస్తుంది, శక్తినిచ్చేది, బలాన్ని ఇచ్చేది. ఆ నూనె లేకపోతే అది పొడి పొడిగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు సహోదరులు రొట్టెలు చేసేటప్పుడు గోధుమ పిండిలో ముందుగా నూనె కలిపేవారు ఉన్నారు, లేదా పరోటాలు చేస్తే అందులో నూనె కలుపుతారు. నూనె కలపడం అని అంటే నూనె ఎప్పుడైతే లోపలికి పిండి లోపలికి వెళ్తుందో దాని రుచి, దాని మాధుర్యత, దాని రమ్యత అది చాలా వేరుగా ఉంటుంది. గోధుమ పిండి పొడిగా ఉండడం వేరు, కానీ ఎప్పుడైతే నూనె కలపబడుతుందో ఒక యూనిటీ వస్తుంది, ఒక ఐక్యత వస్తుంది. అది కలిసి ఉన్నప్పుడు అందులో ఉన్న విధానమే వేరు. నూనె కలపకుండా నీళ్లు కలిపినట్లయితే అది ఎలా ఉంటుంది? నూనె కలిపినప్పుడు అది ఎలా ఉంటుంది? నూనె కలపబడినప్పుడు అందులో అది బలముగా ఉంటుంది. అలాగినట్లయితే ఈ నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నూనె కలపకుండా పొడి పొడిగా ఉండడం కాదు. కొన్నిసార్లు పొడి పొడిగా కొంతమంది వాక్యం, పరిచర్య, పని పొడి పొడిగా ఉంటుంది. అంత వారిలో స్టఫ్నెస్ ఉండదు, వారిలో అంత బలం ఉండదు. ప్రార్థన చేస్తే పొడి పొడిగానే ఉంటుంది, వాక్యం చెప్పినా పొడి పొడిగానే ఉంటుంది, పరిచర్య చేసినా పొడి పొడిగానే ఉంటుంది. అంటున్నట్టుగా, తాకనట్టుగా, అందులో అంత బలం అనిపించదు, అందులో అంత శక్తి అనిపించదు, అందులో అంత సామర్థ్యత ఉండదు. కాబట్టి ఈ యొక్క శక్తినిచ్చేది, ఈ బలాన్నిచ్చేది ఆత్మ నడిపింపు. ఒక కార్యము జరిగించాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా కార్యాన్ని మనం జరిగించలేము. ఆత్మ పూర్ణులుగా ఉండడం. 1-2 మాటల వరకు జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. 5:18 చివరన అన్నాడు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అని అన్నాడు. దేవుని కార్యము జరిగించాలంటే ఆత్మ పూర్ణులుగా ఉండాలి అని అన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 1 లేదా 13వ వచనం నుండి, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఆత్మ చేత ముద్రించబడిన విధానం ఉండాలి. ఆత్మ పూర్ణులుగా ఉండడం, ఆత్మ చేత ముద్రించబడుట అనే మాట చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం అని అన్నాడు. కాబట్టి ఆత్మ స్వభావం ఒక విశ్వాస యొక్క జీవితంలో ఎప్పుడు కలిగి ఉంటాడంటే దేవుని ఆత్మ నివసించినప్పుడు. దేవుని యొక్క ఆత్మ నివసించినప్పుడు ఆత్మ స్వభావం ఉంటుంది. ఆత్మీయంగా మాట్లాడతాడు, ఆత్మీయంగా వ్యవహరిస్తాడు, ఆత్మీయంగా ఆలోచన చేస్తాడు, ఆత్మీయంగా తలస్తాడు. అందుకే 10వ వచనం అన్నాడు, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. జీవం ఉంటుంది, ఆ స్టఫ్నెస్ ఉంటుంది, ఆ బలం ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది, ఆ తీవ్రత ఉంటుంది, ఆ దాటి అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అందుకే ఆత్మ ద్వారా జీవింపచేయును అని అన్నాడు. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో అని అన్నాడు. ఆత్మ అధీనంలోనికి వస్తాడు, ఆత్మ చేత నడిపించబడతాడు. ఆత్మ స్వాధీనంలో ఉండి ఆత్మ చేత నడిపించబడేవాడు. అందుకే అన్నాడు, ఆత్మ చేత శరీర క్రియలను చంపుడన్నాడు. శరీర క్రియలు ఊరకనే చంపలేం, దేవుని యొక్క ఆత్మ చేత చంపబడడం. ఆత్మ చేత నింపబడిన వ్యక్తి శరీర క్రియలను వ్యతిరేకిస్తాడు, శరీర ఉద్దేశాలను వ్యతిరేకిస్తాడు, శరీర స్వభావం, శరీర యొక్క తత్వాన్ని పూర్తిగా రిజెక్ట్ చేస్తాడు. అలాగైనట్లయితే ఆత్మ చేత నడిపించబడడం, ఆత్మ చేత నింపబడడం, ఆత్మ చేత ముద్రించబడడం. అందుకే అన్నాడు,
ఆత్మ విషయమై దీనులైన వారన్నాడు. అంటే ఆత్మలో ఏముండాలి? దీనత్వం ఉండాలి. ఆత్మ అనేవాడు ఒక దీనత్వాన్ని నేర్పిస్తాడు, ఒక హ్యూమానిటీ, లేకపోతే ఒక హంబుల్నెస్, ఒక తగ్గింపు. అందుకే ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్లయితే శరీరేచ్ఛలు మీరు నెరవేర్చరు అని అన్నాడు. మన యొక్క మాట తీరు, మన యొక్క విధానం, మన యొక్క వైఖరి ఆత్మ చేత నింపబడితే ఎంత బలంగా ఉంటుంది. సోదరుడా సోదరి, ఆత్మ లేకుండా శరీరముతో కాదు. అందుకే తేటగా చెప్పాడు, ఆ శరీరమును ఆస్పదము చేసుకొనక అని ఫిలిప్పీ పత్రికలో అన్నాడు. ఆరాధించే సమయంలో శరీరమును ఆస్పదము చేసుకోకూడదు. పలాని బ్రదర్ పాట ఎత్తాడు, నేను ఖచ్చితంగా పాట ఎత్తాలి. పలాని సహోదరుడు రొట్టె కోసం స్తోత్రం చెల్లించాడు, నేను ఎట్లయినా పాత్ర కోసం స్తోత్రం చెల్లించాలి. ఈ శరీరం రాకూడదు. ఆత్మ అధీనంలోనికి వస్తాడు, ఆత్మ నడిపింపులోనికి వస్తాడు. ఆత్మ బలమే వేరు, ఆత్మ శక్తే వేరు, ఆత్మ పూర్ణతే వేరు, ఆత్మ నడిపింపే వేరు. ఆ ఆత్మ మనందరినీ తాకేవాడు. అలాగైతే దేవుని యొక్క ఆత్మ శక్తి అనేది ఉన్నది. అందుకే అలనాడు పెంతెకోస్తు దినమున వారందరూ కూడి ఉండగా వారికి శక్తి వచ్చింది. అది ఆత్మ చేత నింపబడింది. మరి ఆ పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు లేకుండా కార్యాలు జరగవు, పనులు జరగవు, పరిచర్య జరగదు. కాబట్టి ఒక విశ్వాసి దేవుని యొక్క ఆత్మ యొక్క అధీనములోనికి రావాలి. ఆ నూనె పూసిన అనుభవం ఉండాలి, నూనెతో నింపబడిన అనుభవం ఉండాలి, నూనెతో తాకబడిన అనుభవం ఉండాలి. కొన్నిసార్లు పొడి పొడిగా ఉండడం కాదు, జనరల్గా ఉండడం కాదు, క్యాజువల్గా ఉండడం కాదు, సాధారణంగా ఉండడం కాదు. విశ్వాస యొక్క జీవితంలో ఆ యొక్క స్టఫ్ అనేది ఉండాలి, ఆ బలము అనేది ఉండాలి. ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే కలిసిపోతాడు, పొడిగా ఉండడు, కలిసిపోతాడు. కొంతమంది చూడండి అంటి అంటున్నట్టుండారు, పరిచర్యకు రారు, పనికి రారు, సేవలో పాలు పొందరు. వారిని మాటి మాటికి ఫోన్ చేసి పిలవాలి, పిలిస్తేనే తప్ప రారు. వారు కొంతమంది కలవరు, కలిసిపోరు, కొంతమంది కలుపుకోరు కూడా. కానీ ఇటువంటి విధానం అనేది పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ చేయడు. కలిసి ఉంటాడు, పరిచర్యలో కలిసి ఇన్వాల్వ్ అయిపోతాడు. ఆ నూనె పోయబడిన తర్వాత ఆ పిండిలో ఆ నూనె కలిసిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి, ఒక విశ్వాస యొక్క సహోదరుడు అన్ని విషయాల్లో కలిసిపోతాడు. ఇంకా సపరేట్గా ఏం చెప్పక్కర్లేదు, ఇంకా సపరేట్గా ఇంటిమేషన్ ఇవ్వనక్కర్లేదు. నువ్వు రావాలి, సువార్తకు వెళ్ళాలి, పరిచర్యకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, మీటింగులు ఉన్నాయి, అందులో సహకరించాలి. ఎవరు చెప్తారు? కలిసిపోవాలి. ఆత్మచేత నింపబడిన వ్యక్తి రిజర్వ్డ్గా ఉండడు. అందుకే కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారు, వాళ్ళు ఇంకా అంటి అన్నట్టుగా ఉంటారు. వారి వల్ల దేవుడు కార్యాలు జరిగించాడు. ఆత్మ తీవ్రత కలిగి ఉండడం. పౌలు అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆత్మలో తీవ్రత కలిగి ఉండడం. అందుకే ఆత్మచేత నింపబడిన అనుభవం నీకు నాకు ఉండాలి అని, అది శక్తివంతమైన కార్యం అని అన్నాడు. 4వ వచనంలో ఒక మాట చదువుదాం. 2వ అధ్యాయం 4వ వచనం. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిసినది, పొంగనిదైన గోధుమ పిండి అప్పడమలే గాని, నూనె రాచినది పొంగనిదైన పూరీలే గాని కావాలన్నాడు. అప్పడము అని అన్నాడు, ఇక్కడ రెండవ చెప్పాడు పూరీలు అని అన్నాడు. అప్పడములో నూనె ఉండదు, కానీ పూరీల్లో నూనె ఉంటుంది. అప్పడము అనేది ఇట్స్ ఓపెన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా విషయంలో ట్రాన్స్పరెంట్ ఉంది, పారదర్శకం ఉంది, యథార్థత ఉంది. ఏది కూడా హైడ్నెస్ లేదు, రహస్య జీవితం ఆయనలో లేనే లేదు. అప్పడము ఓపెన్గా ఉండేది. అప్పడములో చూడడానికి అంత తేటగా ఉంటుంది, కానీ పూరి అనేది నూనె ఉంటుంది, అందులో స్టఫ్నెస్ ఉండదు, అందులో బలం ఉంటుంది, అందులో శక్తి ఉండదు. ప్రభు యొక్క కార్యాలు యథార్థంగా చేశాడు. 4 సువార్తల్లో ఆయన యొక్క పరిచర్య రహస్యమైనటువంటి సేవ కాదు, ఆయన బహిర్గతంగా జరిగించాడు. ఆయన ఓపెన్గా బయటకు వచ్చాడు, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఆయన మాట్లాడాడు. విశ్వాస యొక్క జీవితంలో, నీ జీవితం నా జీవితంలో హైడ్నెస్ అనేది ఉండకూడదు, రహస్య జీవితం ఉండకూడదు. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా
కొన్నిసార్లు ఒక రహస్య జీవితం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తుంది. యథార్థత లేకపోవడం, ట్రాన్స్పరెంట్ లేకపోవడం, పారదర్శకం లేకపోవడం, అదెంత ప్రమాదమో మనం చూడగలుగుతున్నాం. స్టఫ్నెస్ ఉండడం, పరిచర్య విధానములో ఆ బలము, ఆ శక్తి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది చెప్పాడు, నేను దాటి వెళ్తున్నాను, సాంబ్రాణి అని అన్నాడు. సాంబ్రాణి అనేది అది ఒక పరిమళ ద్రవ్యము. నిర్గమాకాండం 30వ అధ్యాయం 34వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగములుగా తీసుకొని అని అన్నాడు. ఇక్కడ అన్నాడు ధూప సంభారము అని అన్నాడు. స్వచ్ఛమైన సాంబ్రాణి అనే మాట చూస్తున్నాం. సాంబ్రాణి అనేది పరిమళ ద్రవ్యముగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్తలో మనకు బాగా తెలుసు, 2వ అధ్యాయం 10-11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి అని అన్నాడు. ఒకటి బంగారం, రెండవది సాంబ్రాణి, మూడవది బోళము అని అన్నాడు. ఆ బంగారం అనేది పరిశుద్ధతకు, మహిమకు సాదృశ్యం, ఆయన రాజరికానికి గుర్తు. సాంబ్రాణి అనేది ఆయన ప్రధాన యాజకుడు అన్నదానికి గుర్తు. మూడవది బోళం అనేది, చేదు అనేది ఆయన దీనత్వానికి, ఆయన రిక్తత్వానికి, ఆయన శ్రమలు, ఆయన తగ్గింపునకు సాదృశ్యం. ఈ మూడు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉన్నాయి. ఒకటి బంగారం, ఆయన రాజరికం, ఆయన రాజు అని, ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన యొక్క పరిశుద్ధ జీవితం సూచిస్తూ ఉన్నది. సాంబ్రాణి ఆయన ప్రధాన యాజకుడు, పరిమళ ద్రవ్యం మనం చూడగలుగుతున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నైవేద్యం అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో సంపూర్ణముగా చేసిన పరిచర్య విధానములో ఆయన యొక్క మంచితనాన్ని మనం చూడగలుగుతున్నాం. 4 పుస్తకాల్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పరిచర్యలో పరిమళం వ్యాపించింది. 3.5 సంవత్సరం ఆయనలో ఉండి వచ్చినటువంటి పరిమళం, ఆయనలో ఉన్నటువంటి సాంబ్రాణి, ఆ క్రీస్తు యొక్క పరిమళం అది వ్యాపించిందని, అది విస్తరించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. సోదరుడా, సోదరి, మన యొక్క జీవితాల్లో క్రీస్తు యొక్క పరిమళం నీ జీవితం, నా జీవితంలో వ్యాపించాలి. సాంబ్రాణి అనేది ఆ నిప్పుల మీద వేయబడినప్పుడు ఏ విధంగా పరిమళం, ఆ యొక్క ధూప ద్రవ్యం అది పైకి ఎగసి వస్తుందో, విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం అంత పరిమళముగా ఉండడం, అంత ఇంపుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. బైబిల్ యొక్క వివరణ కన్నా బైబిల్ తీసి చదవడం మంచిది. బైబిల్ ఉన్నవారు దయచేసి తీసి చూడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 14 చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. 15 వచనం. రక్షించబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఇంకేమన్నాడు? 16 వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసన. మేము సువార్త ప్రకటించగా ఎవరైనా ప్రభువుని నమ్ముకున్నారా? వారికి జీవపు వాసనగా ఉన్నాం. మేము సువార్త ప్రకటించగా ఎవరు నమ్ముకోలేదా? వారికి ఎలా ఉన్నాం? మరణపు వాసనగా ఉన్నాం. మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని
ఆయన యొక్క పరిమళాన్ని వ్యాపింపచేయడం, ఆయన యొక్క సేవా జీవితంలో ఆయన మాటల ద్వారా, ఆయన చూపుల ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన కార్యాల ద్వారా ఆయన పరిమళం వ్యాపింపచేశాడు. ప్రధాన యాజకుడు కూడా ఆయన చేసినటువంటి పని. సాంబ్రాణి ఎంత క్రష్ అయితే అంత మంచిది. ఆయన నలిగిపోయినటువంటి జీవితం, సోదరుడా సోదరి, నీవు నేను నలిగిపోతే, నీవు నేను క్రష్ అయితే మనములో ఉన్నటువంటి సహనం, విశ్వాసం అనేది బయటకు వస్తుంది. యోబు గ్రంథములో ఒక వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథములో మనకందరికి విత్తమే 6వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక అన్నాడు. తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక అంటే మనము ఎంత నలిగితే అంత మంచిది. చెక్క కానీ, యాలకు కానీ, లవంగం కానీ, మొగ్గ కానీ ఏదైనా సరే దినుసులు ఏం చేయాలి? నలగొడతారు. ఎంత నలిగితే అంత మంచిది, అవునా కాదా? ఎముకలు, మాంసపు ఎముకలను చూసారా? సహోదరులు నమిలి దాని రసం తాగుతారు. దాని మాధుర్యత వేరు, దాని యొక్క సారమే వేరు. ఒక విశ్వాస జీవితంలో నలుగుడు పడితే ఆ విశ్వాస యొక్క సహనము, ఓర్పు, విశ్వాసం, ఆ సమర్పణ అది బయటకు వస్తుంది. కొంతమంది అంటారు వీళ్ళు నలుగుడు పడి వచ్చిన వాళ్ళు కాదండి, నలిగి వచ్చిన వాళ్ళు కాదంటారు. కొంతమంది గమనించండి, బైబిల్ కాలేజీ ముఖ్యమే కానీ బైబిల్ కాలేజీ నుంచి అసలు సంఘములోనే ఉండి చాపలేసి పట్టలేసి శుభ్రం చేసి పరిచయం చేసిన వారు, నలుగు వచ్చిన వారు వేరు. కొంతమంది నేరుగా బైబిల్ కాలేజీ నుంచి వస్తారు, వారు నలుగుడు పడరు, వారు వంగరు, వారు పరిచయం చేయరు. సేవలో నలిగిన అనుభవం ఉండాలి. జామాయి లాకులు మామూలుగా వాసన చూడడం వేరు, బాగా నలిపి వాసన చూడడం వేరు. నలిగిపోతే, క్రష్ అయితే, మనం ఎంత నలిగిపోతే అంత మంచిది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, ఆయన ఎంతగా నలిగిపోయాడు, ఆయన ఎంతగా క్రష్ అయిపోయాడు. అందుకే ఈ మాట మనం చూస్తున్నాం, యెహోవా తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక. భక్తుడైన యోబు అన్నాడు, నాకు గొర్రెలు పోయాయి, పశువులు పోయాయి, నాకున్న సంపద పోయింది, ఒకే రోజున అన్నీ పోయాయి, చివరికి నా చర్మము చీకిపోయింది. ఎంతగా నలిగిపోయాడు, ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోయాడు. కానీ భక్తుడు అన్నాడు, యెహోవా తన ఇష్టానుసారంగా, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక. ఎంత నలగొట్టినా ముందు ఎంత భక్తి ఉందో తర్వాత కూడా అదే భక్తి ఉంది. ముందు ఎంత యథార్థత ఉందో అంతే యథార్థత. అన్నీ పోయాయి కానీ యథార్థత పోలేదు. భక్తిని పోగొట్టుకున్నవాడు కానే కాదు. సోదరుడా సోదరి, సాంబ్రాణిలో ఆ పరిమళం, క్రీస్తు యొక్క పరిమళం వ్యాపించడం, మన ప్రభువును మనం ప్రదర్శించడం, మనం ఆయన్ను చూపించడం, మనం ఆయన ఊరేగించడం, మనం ఆయన్ను కనపరచడం, క్రీస్తు యొక్క పరిమళం. ఆ మాట తేటగా చూస్తున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. గట్టిగా చదవండి బ్రదర్. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. అసలు ఇంపైన సువాసన ఏది? దేవుని భయం అన్న. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు భయపడి నిద్ర తెలిసి అని అన్నాడు. యాకోబు గట నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడనగానే ఏం పట్టలేదు? నిద్ర పట్ల. మందిరం అని తెలియగానే యాకోబుకి ఏం పట్ల? నిద్ర పట్ల. మనకేం పడుతుంది? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. విశ్వాసి జీవితంలో ఏ నాడు ఆ నాడు భయముతో జీవించాలి. 19వ కీర్తన 9వ చరణం అన్నాడు, యెహోవా యందలి భయము పవిత్రమైనది అని అన్నాడు, అది నిత్యము నిలుచు. దేవుని భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది.
విశ్వాసి నాడు ఆ నాడు దైవ భయముతో జీవించాలి. అదే క్రీస్తు భయము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీదకి తీసుకొచ్చేటప్పుడు దైవ భయముతో వచ్చాడు. అందుకే పరలోకము నుండి స్వరం ఏర్పడింది, నీవు దేవునికి భయపడుచున్నావు, నువ్వు దేవునికి భయపడుచున్నావు. కుమారుడు గమనించాడు ఇస్సాకు, మా తండ్రిలో దైవ భయం ఉన్నది. సోదరుడు సోదరి, దేవుని సన్నిధిలో భయముతో జీవిద్దాం. భయం అనేది ఒక సువాసన, భయం అనేది ఒక పరిమళ వాసన, భయం అనేది అది వ్యాపించాలి. అలాగైతే సాంబ్రాణి అనేది పరిమళ సువాసన, అది వ్యాప్తి చెందుతుంది. క్రీస్తు ప్రభు యొక్క సువాసన మన యొక్క జీవితాల్లో ప్రభువుని గురించి వ్యాపింపజేశామా, ఆయన గురించి తెలియపరిచామా, ఆయన గురించి అందించామా, ఆరాధనలో ప్రభువును ఎప్పుడైనా చూపించామా, ఎప్పుడైనా మనం ప్రదర్శించామా, ఆరాధనలో మన యొక్క ప్రభు వ్యాపింపజేయగలిగాడా? చాలా సందర్భాల్లో ఆరాధనలో మన క్రీస్తు ప్రభు వారిని మనం చూపించాలి. ఉదాహరణకు యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మరియ అక్కడికి వచ్చింది దేని కొరకంటే మిగతా వారిని కలవడానికి కాదు, మరియ వారి వీరితో మాట్లాడడానికి కాదు, వారి వీరితో సహవాసం చేయడానికి కాదు. మరియ ఎవరిని కలవడానికి వచ్చింది? క్రీస్తు ప్రభువును. క్రీస్తు ప్రభువునే కలుస్తుంది. ఆరాధనలో క్రీస్తు ప్రభు యొక్క పరిమళ వాసన వ్యాపింపచేయాలంటే ఆయనను మాత్రమే మనం అప్రోచ్ అవ్వాలి, ఆయనను మాత్రమే కలవాలి, ఆయనను మాత్రమే మనం చూపించాలి. ఆ అత్తరు అంతా కూడా ఆయనకు పూర్తిగా కుమ్మరించింది. అయితే ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండింది. ఆమె ప్రభువుకు పూసింది, కానీ ఆ వాసన అందరికీ వచ్చింది. మనము స్తుతులు చెల్లిస్తే ఆరాధనలో అది ప్రభువుకు చెందుతుంది. అదే సమయంలో ఇతరులకు కూడా ఆ వాసన అందాలి. ఆరాధనలో ఆ వాసన ఉందా? ఆ సాంబ్రాణి ఉంది. ఆరాధనలో మన ప్రభు యొక్క సువాసన వ్యాపింపజేయాలి. చాలా సందర్భాల్లో కొంతమంది ఆరాధనలో మోషే గురించి చెప్పి, సొలొమోను గురించి చెప్పి, దావీదు గురించి చెప్పి, ప్రభువుని గురించి 1-2 నిమిషాలు చెప్పి ముగిస్తారు. అది చాలా తప్పది. ఒక 10-15 నిమిషాల్లో ప్రభువుని గురించి మనం చూపించాలి. మరియు ప్రభువునే అప్రోచ్ అయింది, ప్రభువునే కలిసింది, ప్రభువునే చూపిస్తుంది, ప్రభువునే కనపరిచింది, ప్రభువునే హెచ్చిస్తుంది, ఆయనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఆయనకి ఇస్తుంది. ఆ పరిమళం ఆ ఇల్లంతా కూడా వ్యాపించింది. మిగతా వారు కూడా దాన్ని స్వీకరించారు. అలా అయితే సాంబ్రాణిలో మన ప్రభువు యొక్క ఆ గుణగణాలు, ఆయన ఔన్నత్యాన్ని నీవు నేను ప్రచురపరచాలి. అందుకే ఆయన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం రాజులైన యాజక సమూహం మన ప్రభువుని గురించి తెలియపరుస్తున్నామా? ప్రభువుని గురించి మనం ప్రకటించగలుగుతున్నామా? సాంబ్రాణి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన చేసినటువంటి పని ఇంతింత కాదు. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి గోధుమ పిండి, రెండవది నూనె, మూడవది సాంబ్రాణి, నాలుగవ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 4వ వచనం, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం. ఇక్కడ 3 చెప్పాడు. 2:4లో పొయ్యిలో కాల్చినది, 2:5లో నీ అర్పణము పెనం మీద కాల్చినది, 7వ వచనంలో నీవు అర్పించున్నది కుండలో వండినది. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి పొయ్యిలో కాల్చింది, రెండవది పెనం మీద కాల్చింది, మూడవది కుండలో వండింది. ఈ 3 మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క సేవా విషయాల్లో ఆయన పొందినటువంటి శ్రమలలో ఆయన చూపించినటువంటి ఆ మంచితనాన్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే ఎట్లయితే పొయ్యిలో కాల్చినది, పొయ్యిలో కాలేది అందరికీ కనబడుతుంది.
పెనం మీద కాలేది ఒకవైపు కాలేది ఎవరికి తెలియదు. ఒక అప్పము ఒక రొట్టె ఒకవైపు కాలుతుంటే కింద వైపు కాలేది ఎవరికి తెలియదు, పైవైపు మాత్రమే తెలుసు. మూడవది, కుండలో వండినది అది మూత తీస్తే తప్ప అది అర్థము కాదు. మూత తీయాలి, తర్వాత తొంగి చూడాలి. మన ప్రభువుని గురించి ఒక విశ్వాస యొక్క జీవితంలో ఆయనను ఎరగాలి అంటే, ఆయన గ్రహించాలి అంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి తేటగా చెప్పాడు, పొయ్యిలో కాదు, ట్రాన్స్పరెంట్గా ఉంది, యథార్థంగా అన్ని బహిర్గతంగా ఆయన చూపించాడు. అగ్ని అనేది ఒక శ్రమలకు సాదృశ్యం, కానీ ఆయన శ్రమలలో, ఆయన ఇబ్బందులలో, ఆయన బాధలలో ఆయన చూపించిన మంచితనం కనబడుతుంది. ఆయన ఎక్కడ కూడా మరుగైన వాడు కానే కాదు. ఆయన ఇంతవరకు కూడా మనం విన్నాం, ఆయనలో ఏ రకమైనటువంటి కపటము లేదు, ఆయనలో ఏ రకమైన కల్మషం లేదు. ఆయన ఎంత నలిగిపోయినా, ఎంత క్రష్ అయిపోతున్నా ఆయన మంచితనాన్ని ప్రదర్శించాడు నైవేద్యములో. ఆయన పరిచర్యలో లోపము లేదు, ఆయన తేటగా చూడగలుగుతున్నాం. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం ఒక ఉదాహరణ. లూకాసు సువార్త 22వ అధ్యాయం 54వ వచనం. వారాయన్ను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంట్లోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టి ఈడ్చుకొని పోతున్నారు. పట్టి ఈడ్చుకొని పోయేది కనబడుతుందా, కనబడదా? కనబడుతుంది. ఇక్కడ పేతురు 3 సార్లు ఆయన్ని బొంకాడు. 3 సార్లు అన్నాడు, అమ్మాయి నేను అతన్ని ఎరుగనన్నాడు. ఓయి నేను కానన్నాడు. ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదు అన్నాడు. అంటే నాకు ప్రభువుకి ఎటువంటి సంబంధం లేదు, నాకు ప్రభువుకి ఎటువంటి సంబంధం లేదు, అసలు నేను ఆ వ్యక్తిని కాదు. చివరికి ఏమన్నా, నాకు అసలు తెలియదు అన్నాడు. నీవు చెప్పినది నాకు తెలియదు అన్నాడు. ఇట్లా మాట్లాడుతుండగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఈడ్చుకొని పోబడుతూ అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ ఉండగా ఆ ఒక్క మాట చూడండి, 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాడు. మామూలుగా అయితే నువ్వైతే నేనైతే ఏం చేస్తాను, నాతో ఒక బ్రదర్ అసలు సంబంధమే లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటే నేను ఖచ్చితంగా ఏం చేస్తాను తెలుసా, అతని ముఖము చూడను. కానీ క్రీస్తు ప్రభు వారు అటువంటి వాడు కాదు. ఆయన అలా చేయలేదు ప్రియులారా. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, పేతురు కనబడగానే ఒకవేళ ఆ సహోదరుడు, ఏం బ్రదర్ నేనెవరు నీకు తెలీదా, నేను నీకు పరిచయం లేదా, మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు, మీ ఇంటికి నేను ఎన్నిసార్లు వచ్చాను అని అడుగుతాం. అలా అడిగిన వాడు కూడా కాదు. బంట్రోతులతో అయ్యా పేతురుకు నాకు సంబంధం ఉంది అని చెప్పినవాడు కూడా కాదు. కానీ ఒక్క విషయం, తిరిగి పేతురు వైపు చూస్తున్నాడు. ముఖము చూడబడదు కానీ చూస్తున్నాడు. వెళ్ళిపోతున్న ప్రభువు, ఏడబడుతున్న ప్రభువు, బహిర్గతంగా అవమానించబడుతున్న ప్రభువు పేతురు వైపు తిరిగి చూచాడు. మాట్లాడలేదు, ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన యొక్క చూపు పేతురుని కదిలించింది, ఆయన యొక్క చూపు పేతురును పొడిచింది ప్రియులారా. ఆయన యొక్క చూపుకు పేతురు కదిలిపోయాడు, కరిగిపోయాడు. పేతురు నేనెవరో నీకు తెలియదా? ఆయనతో ఉన్న విషయాలన్నీ పేతురుకు కనబడుతూ ఉన్నాయి. ఆయన ప్రేమ కనబడుతుంది. పేతురు ప్రభువుకు దూరమైన ప్రభు యొక్క ప్రేమ పేతురుకు దూరం కాలేదు సుమా. చాలాసార్లు ఆయనతో సంబంధం లేకుండా ఉంటాం, సంఘముతో సంబంధం లేకుండా ఉంటాం, వాక్యముతో సంబంధం లేని వారిగా ప్రవర్తిస్తాం, ప్రార్థనతో సంబంధం లేని వారిగా ఉంటాం, దైవికమైన విషయాల్లో సంబంధం లేని వారిగా ఉన్నాం. కానీ స్టిల్ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన పలకరిస్తున్నాడు, ఆయన ప్రోత్సహిస్తున్నాడు. దేవుని దాసుల ద్వారాన, వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన ద్వారాన ఆయన యొక్క చూపు వెంటాడుతుంది. పేతురును వెంబడించింది ప్రియులారా. పేతురు నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వెక్కడికి వెళ్ళినా నా చూపు ఉన్నది. పేతురు తట్టుకోలేకపోయాడు.
తిరిగి పేతురు వైపు చూస్తున్నాడు. ది ఫైనల్, మాట్లాడలేదు. ఆయన చూస్తూ ఉండగా పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. తన జీవితంలోట ఎన్నడూ ఏడవనంత రీతిగా ఏడ్చాడు. బహిర్గతంగా ఆయన చూపించినటువంటి విధానం, బహిర్గతంగా ఆయన చూపించిన ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో మీరు ఎప్పుడైనా గమనించండి, 4 సువార్తల్లో ఆయన ఎంత శ్రమ పట్టబడ్డాడో ఆయనలో నుండి అంత మంచితనము బయటకు వచ్చింది. అది నైవేద్యములో ప్రభు యొక్క ఔన్నత్యం కనబడుతుంది. మరొక విషయం చెప్పాడు. ఆ లేవియాకాండం 2వ అధ్యాయంలో 2వ చెప్తున్నాడు, పెనం మీద కాల్చినది అని అన్నాడు. అది సంపూర్ణమైన దీనత్వానికి తగ్గింపునకు సాదృశ్యం. సంపూర్ణముగా తగ్గించబడ్డాడు, సంపూర్ణముగా దీనుడైపోయాడు. ఒకవైపున యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఒకవైపే కనబడుతుంది, మరొక వైపు మనకు కనబడదు. ఆయన నలిగిపోయిన విధానం, ఆయన పొందిన వేదన, ఆయన పొందిన బాధ కొన్నిసార్లు ఒకవైపే చూస్తున్నాం, మరొక వైపు ఆయనకున్నటువంటి విధానం అది ఎవ్వరికి అర్థం కాదు. పెనం మీద ఒకవైపు కాల్చబడింది, ఎంత కాలిపోతుందో తెలియదు, ఎంత నలిగిపోతుందో తెలియదు, ఎంత వేదన చెందాడో తెలియదు. అందులో ఆయన యొక్క మంచితనాన్ని ఆయన ప్రదర్శించాడు. 3వది చెప్పాడు, కుండలో వండినది అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం కనబడిన జీవితం. 30 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నాడు, అది ఎవరికి తెలియదు. అది చరిత్రకారులు కొంతమంది రాశారు, కానీ తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి జీవించాడు, తల్లిదండ్రుల మాట విన్నాడు. అది కనబడలేదు ప్రియులారా, ఇంటి దగ్గర ఉన్న జీవితం కనబడలేదు. అంత మాత్రమే కాదు, ఆయన 3.5 సంవత్సరం తర్వాత సిలువలో ఆయన పొందినటువంటి మరణములో ఆ చీకటి కమ్మగా, ఆ చీకటిలో ఆయన పొందిన వేదన ఎవ్వరికి తెలియదు. 30 సంవత్సరాల జీవితం ఆయన గమనించండి. ఆయనకంటూ సపరేట్ అంటూ బెడ్రూమ్ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యేకమైన గది లేదు. కొన్నిసార్లు అంతమంది పిల్లలు ఉన్నా సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అంటూ లేదు. మన పిల్లలకు చూడండి, ఈ దినాల్లో ఒకరు ఉప్మా తినరు, ఒకరు పులిహాలు తినరు, ఒకరికి ఇంకోటి పడదు, ఇంకోటి పడదు, ఇడ్లీ తినరు. 4 ఉంటే 4 రకాలు చేయాలి. ఇంట్లో కాడంటే బ్రదరు 2-3 అయితేనే తింటాడంటారు. వాస్తవమే, కానీ ఆయనకి ఏమీ లేదు. ఆయన అడ్జస్ట్ అయిపోయాడు, ఆయన అన్నిటికీ మిడిపోయాడు. ప్రియులారా, యవనస్తులారా, కొన్నిసార్లు తల్లిదండ్రులు కష్టపడి ప్రయాసపడి వారి తినక నీకోసమే వెచ్చిస్తే నువ్వు విచ్చలవిడితనంగా సొమ్మును ఖర్చు చేస్తున్నావు. ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో జరిపిస్తున్నారు, ఏది కావాలంటే అది తీసేస్తున్నారు. తల్లిదండ్రులకు ఆ సుఖం లేదు, తల్లిదండ్రులకు ఆ కంఫర్ట్స్ లేవు, తల్లిదండ్రులు వాటిని అనుభవించిన వారు కాదు. నీకోసమై కొన్నిసార్లు తినక వారు కష్టపడుతున్నారు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా వాళ్ళు పొందినటువంటి శ్రమ? కానీ ఆయన ఎంతగా అడ్జస్ట్ అయిపోయాడు. ఆయన ఒక అంగీ ధరించిన వాడు, ఆయనకు సపరేట్గా ఏమీ లేవు, సపరేట్గా భోజనం లేదు, ఎక్కడ ఎప్పుడు ఎలా తినాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. దెర్ ఇస్ నో కంఫర్ట్స్. ఏ రకమైనటువంటి సుఖాన్ని అనుభవించిన వాడు కాదు. ఆయన ఎంత నలిగిపోయాడు, అది కనబడదు ప్రియులారా. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మోసగాళ్లకు ఈ లోకములో స్థలం ఉన్నది, చెడు తలంపులకు స్థలాలు ఉన్నాయి, కానీ ప్రభుకు స్థలం లేదు. సొంత సమాధి అంటూ లేదు, సొంత విధానాలు అంటూ లేదు, డబ్బు కట్టడానికి తన దగ్గర చిల్లి గవ్వలేదు. కానీ ఆయన సర్వోను, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన గొప్పతనం కనబడుతుంది. ఆయన ప్రదర్శించాడు. ఆ చీకటిలో, ఆ వేదనలో, ఆ సూర్యుడు పూర్తిగా మరుగైపోయినప్పుడు, చీకటి కమ్మినప్పుడు తండ్రి ఉగ్రత కుమారుని మీద కుమ్మరించబడింది. ఆ చీకటిలో పొందిన వేదన ఇంత కాదు ప్రియులారా. 30 సంవత్సరాలు ఆయన 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 30 సంవత్సరాలు ఆయన
తన యొక్క ఉగ్రత నీ మీద నా మీద కుమ్మరించబడాలి. కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అనుభవించాడు. అందుకన్నాడు, నా దేవా నా దేవా నువ్వు నన్నేలా చేయి విడనాడుతివి. తండ్రి కుమారుని చేయి వదిలిపెట్టగా ఆయన పొందినటువంటి వేదన ఆ చీకట్లో ఎవరికి తెలియదు. కుండలో ఎంత ఉడిగిపోతుందో, ఎంతగా ఉడిగిపోతుందో అది ఎవరికి తెలియదు. మూత పెడితే లోపల ఆ కూర కానీ ఆ వంట కానీ ఎంతగా ఉడికిపోతుందో మన ప్రభు ఉడికిపోయాడు. అందులో ఆయన మంచితనం కనబడుతుంది. అందులో ఆయన మంచితనం. ఇద్దరు దొంగలు చూశారు, ఇద్దరు అన్నారు, ఇద్దరు దూషించారు. కానీ ఒక దొంగ అన్నాడు చివరికి, ఈయనలో ఏ దోషము లేదు, ఈయనలో ఏ పాపము లేదు, మనకైతే ఇది న్యాయమే అని అన్నాడు. ఆయన నోట కపటం లేదు. దగ్గరుండి చూశాడు. ఆయన కారుస్తున్న రక్తాన్ని చూశాడు. ఆయన పొందుతున్న బాధలను చూశాడు. ఆయన పొందుతున్న బాధను చూశాడు. ఈ యొక్క దొంగ కదిలిపోయాడు. ప్రియులారా, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నా బాల్యదిన పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవద్దు. నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. అలాగే కుండలో వండిన జీవితం, కుండలో ఆయన పొందినటువంటి వేదన, ఆయన పొందిన బాధ మనం చూస్తున్నాం. అందులో ఆయన యొక్క మంచితనం. ఆ దొంగలు అనలేదు ఆ దొంగతో, అయ్యా నేనే బాధపడుతున్నా, నేనే వేదనలో ఉన్నా, నేనే ఈ యొక్క కష్టంలో ఉన్నా, నిన్నెలా రక్షించాలి అని అన్నవాడు కాదు. కానీ నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఆయన కుండలో వండిన అనుభవం, 30 సంవత్సరములు కనబడని సేవా జీవితం. అంత మాత్రమే కాకుండా సిలువలో ఆ చీకటి వేళ ఆయన పొందినటువంటి ఆ శ్రమానుభవంలో ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన గొప్పతనం, ఆయన మంచితనం కనబడుతుంది. ఆయన ఉత్తమమైనటువంటి విషయం కనబడుతుంది. అలాగినట్లయితే నైవేద్యములో ఈ యొక్క అగ్ని, ఈ విధానం మనం చూసినట్లయితే ఆయన ఎంతగా నలిగిపోయాడో, ఆయన ఎంతగా శ్రమ పెట్టబడ్డాడో, ఆయన ఎంతగా వేదనకు గురయ్యాడో. నూనె పరిశుద్ధాత్మకు సూచన. ఆయన కార్యాలు ఆత్మచేత నింపబడి ఆయన జరిగించాడు. రెండవది, మూడవది సాంబ్రాణి. ఆయన యొక్క సేవ స్ప్రెడ్ అయింది, పరిమళ వాసన వ్యాపించింది. సర్వము ప్రపంచమంతట్లో క్రీస్తు యొక్క మంచితనం నేటికి ఆ పరిమళము వ్యాప్తి చెందింది. మనలో పరిశుద్ధత లేదు, పాపాన్ని బట్టి అక్రమాన్ని బట్టి పరిమళము లేదు. కానీ క్రీస్తు ప్రభువారు, చివరికి ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించు. ఆయన అర్పణ, ఆయన బలి మనల్ని ఎలా చేస్తుంది? పరిమళ వాసన వేస్తుంది. అమ్మాయ్యా, మనలో ఉన్నటువంటి పాపమును పరిహరించిన కొరకే ఆయన కల్వరి శిలువలో అర్పణగా బలిగా అప్పగించబడ్డాడు. ఆయన అర్పణ, ఆయన బలి మనలను పరిమళ వాసన, మనలో మరణపు వాసన, పాపపు వాసన, బహు భయంకరమైన వాసన అది. ఆ వాసన తీసివేసి క్రీస్తు పరిమళ వాసన, క్రీస్తు సువాసన, క్రీస్తును ధరించుకొనటం. ప్రభు నమ్మున మన జీవితాల్లో ప్రభు యొక్క పరిమళ వాసన వ్యాప్తి చెందాలి. పేతురు ప్రారంభములో అలా ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు కొరకై సాక్షిగా జీవించాడు. చివరికి హతసాక్షి అయ్యాడు. క్రీస్తు పరిమళాన్ని వ్యాపింపజేసిన వారిలో పేతురున్నాడు. తనెంత సంతాపపడి ఏడ్చాడో తరువాత ప్రభు కొరకై అంత గొప్ప సాక్షిగా జీవించాడు. మనక జీవితాల్లో క్రీస్తు ప్రభు యొక్క పరిమళ వాసనగా ఉండి ఆయన సువాసన, ఆయన ఔన్నత్యాన్ని మనం కూడా వ్యాపింపజేసే వారిలో ఉందముగాక. దేవుని మాటలు దీవించాడు.